ఇప్పుడేం చేద్దామంటారు? మనం ఇల్లు ఖాళీ చేయాలి. కొత్త ఇల్లు కోసం వెతుకుతున్నాను. నీ రహస్యాలన్నీ భద్రపరిచిన సీడీల్ని నా గదిలోనే దాచుకునేంత అమాయకుడు మాత్రం కాదు. మనిషికి 100 జన్మలుండవు. ఉన్నా అప్పుడు నాకు నువ్వే కావాలి. దాని బతుకు దీని బతుకు నాకు తెలీదా? అలాంటి నికృష్టపు ఆడవాళ్ల మీద నీకు మోహం. జలజ, నువ్వు మొగుడివి, వాళ్ళని భార్యలు. కొంచెం ఆలస్యమైంది. బ్యాంక్ వెళ్ళొస్తున్నా. లొకేషన్ చాలా బాగుంది కదూ సార్? మర్డర్ చేసిన ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. నాకు డాక్టర్ రవీంద్ర ఇన్ఫర్మేషన్ కావాలి. ఆయన హాస్పిటల్కి రావడం లేదే? అది నాకు తెలుసు. అతను ఎక్కడుంటాడో ఆ అడ్రస్ కావాలి. అది ఆయన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉంటాడు సార్. కావాలంటే మీకు డోర్ నెంబర్ రాసిస్తాను. అయినా ఆ పనికి ఇంత డబ్బు అవసరం లేదు కదా సార్? ఇది అడ్వాన్స్. ఆ మధ్య మీ హాస్పిటల్లో వసుధ అనే అమ్మాయికి ట్రీట్మెంట్ జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మీ ల్యాబులో ఉంది. దాంతోపాటు సార్, ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. ల్యాబ్ నుంచి ఫైల్స్ బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టం సార్. అది తెలిస్తే కనుక నా ఉద్యోగం పోతుంది సార్. తెలిసేటట్టు ఎవరు చేయమన్నారు మిస్టర్? అయినా నువ్వు ఒక్కడవే ల్యాబ్లో వర్క్ చేయటం లేదుగా సార్? ఎంక్వైరీలు అన్నీ బయటకు వస్తాయి సార్. ఎంక్వైరీ గురించి నువ్వు భయపడవద్దు. అసలు నువ్వు ఫైల్ బయటికే తీసుకురానవసరం లేదు. అందులో వివరాలు నోట్ చేసుకుని వచ్చి చెప్తే చాలు. ఏంటి, ఇది కూడా ఎక్కువ అనుకుంటున్నావా? సార్, ఈ డబ్బు చూస్తుంటే అనుమానంగా ఉంది. అయినా ఎందుకు అడుగుతున్నారు ఆ ఫైలు? ఆ వివరాలు నీకు నేను చెప్పకూడదు. తెలుసుకోవటం నీకు మంచిది కాదు. నేను చెప్పటం పూర్తి కాకముందే మధ్యలో కట్ చేశావు. వసుధ అనే అమ్మాయి ఫైల్తో పాటు చంద్రముఖి అనే అమ్మాయి ఫైల్ కూడా ఉంటుంది. అది నాకు చాలా ముఖ్యం. ఈ 2 ఫైల్స్ డీటెయిల్స్ నాకు చెప్తే ఈసారి 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఓకే? ప్రయత్నం చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. అంత టైం మనకు లేదు. 24 అవర్స్లో ఇవ్వాలి. అలా చూడకు. రేపెక్కడికే నువ్వు రావాలి. అయినా నేను ఎవరి గుండెనో కిడ్నీలనో ఇమ్మని అడగట్లేదే. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి అవకాశం నీకు జన్మలో రాదు. తెచ్చిస్తాను సార్, ఖచ్చితంగా తెచ్చిస్తాను సార్. ముందు డాక్టర్ రవీంద్ర అడ్రస్ చెప్పు. అది
మీరు మీడియా వాళ్ళు కానీ ఏసీబీ వాళ్ళు కానీ కాదు కదా సార్? ఆ మాట ముందు అడగాలమ్మా. అలాంటిదేం లేదు. డబ్బు జాగ్రత్త. ఓకే సార్. అయితే రేపు ₹1,00,000 ఇస్తాను. ఏ అనుమానాలు పెట్టుకోవద్దు. ఇది స్టింగ్ ఆపరేషన్ కాదురా, గుండె మార్చే ఆపరేషన్. జలజ, ఏమైంది జలజ? నన్ను కొట్టాడు. కొట్టాడా? అయిపోయాడా నారాయణగాడు? నా చేతిలో కుక్క చావు చేస్తాడు వాడు. వాడు నన్ను కొట్టడమా? అదే జరిగితే నా గోర్లతో వాడి గొంతులో గుచ్చి చంపేసేదాన్ని. ఇంకెవడే నీ మీద చేయి చేసుకుంది? వాడు ఎవ్వడైనా సరే వాడి గొంతు మీద కాలేసి తొక్కి చంపేస్తాను. నా మీద చేయి చేసుకునే దమ్ము ఈ లోకంలో ఒక్కడికే ఉంది. ఎవడు వాడు? కార్తీక్. ఇంక నేను తట్టుకోలేను. ముందు నారాయణగాడిని చంపేస్తాను, ఆ తర్వాత కార్తీక్ని చంపేస్తాను. ఆ తర్వాత నేను ఏమైపోయినా నాకు బాధలేదు. మమ్మీ, ఇప్పటిదాకా నిన్ను చూసి చేతులు కట్టేసుకున్నాను. నన్ను ఎంత అవమానించినా ఎన్ని మాటలన్నా భరించాను. ఇంకా ఏమీ చేయకుండా ఇంట్లో ఉండి భయపడ్డం నా వల్ల కాదు. అందరికీ అలసైపోయాను. దెబ్బతింది నేను. నన్ను కొట్టనవసరం లేదమ్మా. నా కూతుర్ని కొడితే అది నన్ను కొట్టినట్టే. అయినా వాడు నిన్నెందుకు కొట్టాడు? ఆ చందు కోసమేనా? దాన్ని మనమే ఏదో చేశామని ఇంకా వాడు అనుకుంటున్నాడా? వాడు ఏమనుకుంటున్నాడో నాకు అనవసరం. నాతో సంసారం ఎందుకు చేయట్లేదు, నన్ను ఏం చేయదలుచుకున్నావని అడిగాను. నన్ను మోసం చేశావన్నాడు. చందు బతికేంటి? అది ఒకప్పుడు నిన్ను మోసం చేయలేదా? ఇప్పుడు వసదను నువ్వు మోసం చేయట్లేదా అన్నాను. అందుకు కొట్టాడు. వాణ్ణి నేను మర్చిపోవాలంట. మర్చిపోతున్నాను. కార్తీక్ నావాడు అనుకున్నాను. నాకు సొంతం కావాలి అనుకున్నాను. నాకు దక్కనప్పుడు ఇంకా కార్తీక్ ఎవరికి దక్కకూడదు. ఇది నేను చెప్పాలనుకున్న మాట జలజ. ఇప్పుడు నీ నోటి నుంచి వింటున్నాను. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నన్ను నేనే గెలిచినంత సంతోషంగా ఉంది. నువ్వు ప్రేమించావని వాడితో నీ పెళ్లి చేశానమ్మా. కార్తీక్ నువ్వు కలిసి బతికితే సంతోషపడాలనుకున్నాను. అందుకు నేను ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశానో నీకు తెలుసు. మమ్మీ, నిన్ను నువ్వు గెలవడం కాదు, నన్ను నేను గెలవాలి. ఈ రోజుతో కార్తీక్ మీద నమ్మకం పోయింది.
ఎస్, వాడు మారడు. వాడికి ఆ చందుని, వాడి పెళ్ళంగా ఉన్న వసదని 2 మాటలంటేనే అంత కోపమా? ఏ నేను ఆడదాని కానా? అందుకే ఇప్పటిదాకా నాలో ఉన్న పిచ్చి ప్రేమను చూశాడు. ఈ క్షణం నుంచి నాలో పగని చూస్తాడు. ప్రేమ పగగా మారినంత వరకే. ఎదురు చూడ్డాలు, త్యాగాలు అది ముగిసిపోయిన కథ. దెబ్బతిన్న ఆడది తలుచుకుంటే ఎలా రియాక్ట్ అవుతుందో, పరిస్థితుల్ని ఎంత భయంకరంగా చేస్తుందో కార్తీక్ తొందరలోనే తెలుసుకుంటాడు. చంద్రముఖి, నీ ఇంటి దగ్గర నీ చావు ఎదురు చూస్తోంది. అవే నీ ఆఖరి క్షణాలు చంద్రముఖి. వసుధ అదృష్టవంతురాలు. నా నుండి చావుని తప్పించుకుంది. ఈసారి నిన్ను చావు నుంచి తప్పించడం నిన్ను పుట్టించిన వాడికి కూడా సాధ్యం కాదు. బాబీ, ఏంటి బిజ్జు, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? చాలా ఉంది బాబీ. ఆ హాస్పిటల్లో వర్క్ చేసే ల్యాబ్ అసిస్టెంట్ని పట్టుకున్నాను. వాడు డాక్టర్ రవీంద్ర అడ్రస్ చెప్పాడు. వెంటనే వాడి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంకా వాడున్నాడా? ఉండడని నాకు తెలుసు బాబీ. వాడిది విజయనగరం దగ్గర ఓ చిన్న విలేజ్. ఇంకెందుకు ఆలస్యం, మనం వెంటనే బయలుదేరదాం. బాబీ, వాడి కోసం ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాబీ. ల్యాబ్ అసిస్టెంట్ రేపు చంద్రముఖి ఫైల్ తీసుకొస్తా అన్నాడు. డాక్టర్ రవీంద్ర వాళ్ళ ఊళ్ళో ఉంటాడని గ్యారంటీ లేదు. ఒకవేళ వాడు దొరికినా మనకు చంద్రముఖి గురించి చెబుతాడు, చెప్పి తీరాలి కూడా. అవును బిజ్జు, రేపు వాడు తప్పకుండా ఆ ఫైల్ తీసుకొస్తాడు. మనం చంద్రముఖిని తీసుకుని ముంబై వెళ్తున్నాం. నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. చాలా మంచి విషయం చెప్పావు. ఇంతకు ముందే చెప్పాను, కొన్ని పనులు డబ్బుతో అవుతాయని, మరికొన్ని పనులు భయపెట్టడం వల్ల అవుతాయని. ఇప్పటిదాకా నేను సరిగ్గా నిద్రపోలేదు బాబీ. ఈరోజు మందు కొట్టి హ్యాపీగా పడుకుందాం అనుకుంటున్నాను. ఆ పని చేయి బిజ్జు, ఎంజాయ్ చేయి. భాయ్ పేరు చెప్పి ఇంకో 2 పెగ్గులు ఎక్కువ తాగు. ఠీకే బాబీ. మందు కొట్టి హాయిగా నిద్రపోతావా? నీకు చంద్రముఖి ఫైల్ని ల్యాబ్ అసిస్టెంట్ తెచ్చిస్తాడా? ఆ మొత్తులోనే ఉండు. చంద్రముఖి, నీ చావు ముహూర్తం చాలా దగ్గరకొచ్చేసింది. బిజ్జుకిది మత్తు రాత్రి, నీకు ఇది చివరి రాత్రి.
మనం ఎక్కడికి వెళ్తున్నాం కార్తీక్? చెప్తాను చందు, కాస్త ఓపిక పట్టు. రండి. పదండి. ఈ రోజు నుండి మీరు ఎక్కడే ఉంటున్నారు చందు. ఇంత అర్జెంటుగా ఇల్లెందుకు మార్చావు కార్తీక్? ఇందుకేనా దస్తగిరి దగ్గరికి రమ్మంటే రానన్నావు? పిల్లల విషయం కూడా ఆలోచించాను. వాళ్ళని మనకు దూరంగా ఒక స్కూల్లో చేర్పించాలనుకుంటున్నాను. వాళ్ళు ఉంటారా? దస్తగిరి దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేరా? 4 రోజులు ఏడుస్తారు, తర్వాత అలవాటు పడతారు. అక్కడ పిల్లలు ఉంటారు, ఆయాలు ఉంటారు, ముఖ్యంగా సెక్యూరిటీ ఉంటుంది రాహుల్. పేరెంట్స్ని కూడా పర్మిషన్ లేకుండా అలౌ చేయరు. విరాట్ కోసమే ఇల్లు మార్చావు కదూ? విరాట్ కోసమే కాదు చందు. ఇంకెవరి కోసం? ఆ యశోధర కోసమా? తనకు కూడా భయపడుతున్నావా? నేను భయపడుతున్నానో లేదో పక్కనుంచు. యశోధర్ని తక్కువ అంచనా వేయొద్దు. ఎంతకాలం ఇలా రహస్యంగా ఉండగలం కార్తీక్? మనం ఎక్కడున్నా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఇంకో ఇల్లు మారుతావా?